తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గతంలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులపై ఫిర్యాదు దాఖలైంది. 2023 ఫిబ్రవరి 17న ఇదేం కర్మ కార్యక్రమానికి అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వచ్చినప్పుడు జరిగిన ఘటనలపై చంద్రదండు అధ్యకుడు ప్రకాష్ నాయుడు ఫిర్యాదు చేశారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన 7 కిలోమీటర్లు నడిచి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి డీఎస్పీ భక్తవత్సలం సహా సీఐ, ఎస్ఐలు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు పాటించి తమపై దాడికి పాల్పడ్డారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ మేరకు అనపర్తి సీఐ శివగణేష్ కు ఫిర్యాదు అందించారు. ఇదేం కర్మ అనే కార్యక్రమంలో 17/2/2023లో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండు సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు, అప్పారావు గారు, అలాగే డిఎస్పీ భక్తవత్సలము, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దుర్బుద్ధితో సార్ను అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ గాని, సార్ వెహికల్ గాని, సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో 8 కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది. ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను 6 అడుగులు 7 అడుగులు నిచ్చెన చేసుకుని సారు ఎక్కడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐ, డిఎస్పీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఆ చెమ్మ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించే ఆ మైకును కూడా లాక్కొని భౌతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాతో దుర్బుద్ధితో మైకును లాక్కోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్నటువంటి మేమంతా చంద్రబాబు నాయుడు సారుకు అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసులు గారు వచ్చి మీరేంది రాయిడా, మీ కథేమి, రే మిమ్మల్ని చంపితే గానీ మీకు బుద్ధి రాదు, మీరెప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటారు, ఫస్ట్ వీళ్ళని చంపండి అని నన్ను దొమ్మల మీద కాల్తో వేసి కొట్టడం జరిగింది. ఆ పిమ్మటే ఆ పక్కనే ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా నన్ను కొట్టి కింద వేయడం జరిగింది. నేను కింద పడినప్పుడు ఆ దొమ్మల మీద వాళ్ళు బూటు కాళ్ళతో తొక్కుతున్నప్పుడు నేను అరిచినప్పుడు ఆ కేకలకు అరచకుండా సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అప్పారావు గారు, డిఎస్పీ నా నోరు అదం బట్టి నన్ను స్లోపోయే విధంగా నన్ను కొట్టడం జరిగింది.